హరి ఓం గురుభ్యో నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ కార్తీక మాసంలో మనం పారాయణం చేస్తున్నటువంటి కార్తీక పురాణం 14వ అధ్యాయాన్ని గురించి ఇప్పుడు విందాం. ఈ 14వ అధ్యాయంలో ఈ కార్తీక మాసంలో ఆబోతును వదులుట గురించి ఉచోత్సర్గము అంటారు. ఆ విషయాన్ని గురించి వశిష్ఠ మహామునుల వారు జనక మహారాజుతో ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఓ రాజా, కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి మరికొన్ని ధర్మాలు ఉన్నాయి, చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించిన మునుల వారు. కార్తీక పౌర్ణమి రోజున పితృదేవతలకు ఇష్టమైన వృచోత్సర్జనము చేయుట, శివలింగ శాలగ్రామమును దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యములు చేస్తే పూర్వపు జన్మలో చేసిన అన్ని పాపాల నుండి విముక్తి కలుగుతుంది. వారికి 1,000,000 యాగములు చేసిన ఫలం దక్కుతుంది. పితృదేవతలు తమ వంశమునందు ఆబోతునకు అచ్చు వేసి ఎవరు వదులుతారో అని ఎదురు చూచుతుందరు. కనుక పితృదేవతల సంతోషం కోసం ఆబోతును వదలాలి. ఆ విధంగా చేస్తే 1,000,000 యాగాలు చేసిన ఫలం వస్తుంది. అట్లా చెయ్యని వాడు రౌరవాది నరకాలు అనుభవించటయేగాక వాని బంధువులను కూడా నరకములో పడినట్లు చేయగలడు. కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతము చేసి సాయంకాల సమయమున శివకేశవుల ఆలయంలో దీపారాధన చేసి ఆ రాత్రంతయు జాగరణ ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనము పెట్టిన వారు ఇహపరమందు అన్ని సుఖాలు అనుభవించి చివరికి కైలాస ప్రాప్తి పొందుతారు అని వశిష్ఠ మహామునుల వారు జనక మహారాజుతో తెలియజేశారు. అదేవిధంగా కార్తీక మాసంలో చెయ్యరాని పనులను గురించి కూడా వశిష్ఠ మహామునుల వారు జనక మహారాజుతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఈ కార్తీక మాసమునందు పరాన్న భక్షణ చేయకూడదు, ఇతరుల ఎంగిలి తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరుల్లిపాయ తినరాదు, నువ్వులు దానము తీసుకొనరాదు, శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినకూడదు, పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు మరియు సూర్య చంద్రగ్రహణం రోజుల యందు భోజనము చేయరాదు, కార్తీక మాసము నెల రోజులు కూడా రాత్రి భుజించకూడదు, ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరణ చేయవలెను, ఒక్కపూట మాత్రమే భోజనము చేయవలెను, కార్తీక మాసములో నూనె రాసుకుని స్నానము చేయకూడదు, పురాణములను శాస్త్రములను విమర్శించరాదు, ఈ కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేయకూడదు, చేసినా అది కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడే తెలియజేశాడు నాయన. ఒకవేళ అనారోగ్యముతో ఉండి కార్తీక మాస వ్రతము విడవకుండా చేయవలనన్న నిబంధన ఉన్నవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును. ఈ విధముగా చేయువారు గంగా, గోదావరి, సరస్వతి, యమున మొదలగు పుణ్యనదుల పేర్లు మనసులో స్మరించి స్నానం చేస్తూ ఉండాలి. ఏ నది తనకు సమీపంలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలెను. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు బావి దగ్గర కానీ చెరువు నందు కానీ స్నానము చేయవచ్చును. ఆ స్నానం చేసే సమయంలో ఈ కింద చెప్తున్నటువంటి శ్లోకాన్ని పారాయణం చేయాలి. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. ఈ పై శ్లోకాన్ని చదువుతూ స్నానం చేయాలి. స్నానం పూర్తయిన తర్వాత సూర్యమండల మధ్యవర్తి అయిన శ్రీ మహావిష్ణువును ధ్యానించాలి. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథా కాలక్షేపములతో కాలము గడపవలను. సాయంకాలమున సంధ్యావందనాది కార్యక్రమాలు ముగించి పూజామందిరములో ఉన్న శివుణ్ణి శాస్త్రోక్తముగా ఈ క్రింది నామాలతో పూజించవలను అని తెలియజేశారు వశిష్ఠ మహామునుల వారు జనక మహారాజుతో. అలాగే వశిష్ఠ మహామునుల వారు కార్తీక మాస శివ పూజా కల్పమును గురించి కూడా జనక మహారాజుకు తెలియజేస్తూ ఉన్నారు. అది పూజను ఏ విధంగా చేయాలనే విషయాన్ని గురించి జనక మహారాజుతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఓం నమ శివాయ అని ధ్యానం సమర్పయామి అనాలి. ఓం పరమేశ్వరాయ నమః అని
ఆవాహనం సమర్పయామి అనాలి. ఓం కైలాసవాసాయ నమః అని నవరత్న సింహాసనం సమర్పయామి అనాలి. ఓం గౌరీనాథాయ నమః అని ఆద్యం సమర్పయామి అనాలి. ఓం లోకేశ్వరాయ నమః అని అర్ఘ్యం సమర్పయామి అనాలి. ఓం వృషభవాహనాయ నమః అని స్నానం సమర్పయామి అనాలి. ఓం దిగంబరాయ నమః అని వస్త్రం సమర్పయామి అనాలి. ఓం జగన్నాథాయ నమః అని యజ్ఞోపవేతం సమర్పయామి అనాలి. ఓం కపాలధారిణే నమః అని గంధం సమర్పయామి అనాలి. ఓం సంపూర్ణ గుణాయ నమః అని పుష్పం సమర్పయామి అనాలి. ఓం మహేశ్వరాయ నమః అని అక్షతాన్ సమర్పయామి అనాలి. ఓం పార్వతీనాథాయ నమః అని ధూపం సమర్పయామి అనాలి. ఓం తేజోరూపాయ నమః అని దీపం సమర్పయామి అనాలి. ఓం లోకరక్షకాయ నమః అని నైవేద్యం సమర్పయామి అనాలి. ఓం త్రిలోచనాయ నమః అని కర్పూర నీరాజనం సమర్పయామి అనాలి. ఓం శంకరాయ నమః అని సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి అనాలి. ఓం భవాయ నమః అని ప్రదక్షిణ నమస్కారం చేసుకుని స్వామివారికి నమస్కారం చేసుకోవాలి నాయన అని ఈ విధముగా కార్తీక మాసమంతయు పూజ చేయాలి. శివ సన్నిధిలో దీపారాధన చెయ్యాలి. పూజ తర్వాత తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచాలి. ఈ విధంగా చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగుతుంది. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు పళ్ళు దానం చేసిన వారి సంతతి అభివృద్ధి చెందుతుంది. ఉపవాసం ఉండి శివారాధన చేసి నువ్వులు దానం చేసిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసినచో వారు వారి వంశీయులు పితృదేవతలకు మోక్షం కలుగుతుంది. శక్తి కలిగి కూడా ఈ వ్రతం ఆచరించిన వారు అనేక విధములైన 100 జన్మలు ఎత్తి తరువాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలు ఎత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించినచో 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను పురాణము చదివినను విన్నవారికి సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి లభిస్తుంది అని వశిష్ఠ మహామునులు వారు జనక మహారాజుతో తెలియజేశారు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి చతుర్దశాధ్యాయము 14వ రోజు పారాయణ పూర్తి అయినది. స్వస్తి.